హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు సుబ్బారెడ్డి సైనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లాస్ 6 సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ వెబ్సైట్కి వెళ్ళి అందులో ఏఐఎస్ఎస్ఏసి అని టైప్ చేయండి. ఏఐఎస్ఎస్ఏసి అని టైప్ చేస్తే ఇందులో సెకండ్ కాలం నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇందులో కౌన్సిలింగ్ ప్రాసెస్ అని చూడండి, అక్కడ క్లిక్ చేస్తే కౌన్సిలింగ్ స్కెడ్యూల్. సో దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ కౌన్సిలింగ్ స్టార్ట్ డేట్. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ డేట్. సో 7వ తారీఖు స్టార్ట్ అయింది, ఇది లాస్ట్ డేట్ అనమాట. సో ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 27 ఏప్రిల్ 2025 ఇస్ ద లాస్ట్ డేట్. సో నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ విండో ఫర్ క్యాండిడేట్. సో ఇక్కడ ఇటువంటివి ఇంకా రిజల్ట్ డిక్లేర్ కాలేదు కాబట్టి, ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి, సో ఈ విండోస్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. వన్స్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ విండోస్ అన్ని మనం ఎలా ఫిల్ చేయాలనేది ఒక్కొక్కటి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి హోమ్లోకి వెళ్ళి ఇందులో క్యాండిడేట్ యాక్టివిటీస్లో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో ఫస్ట్ ఏఐఎస్ఎస్ఈ అప్లికేషన్ నెంబర్. సో మీ అడ్మిట్ కార్డులో అప్లికేషన్ నెంబర్ ఫస్ట్ వన్ వచ్చేసి రోల్ నెంబర్ ఉంటుంది, రోల్ నెంబర్ కాదు, అప్లికేషన్ నెంబర్, ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఏఐఎస్ఎస్ఈ 2025 అప్లికేషన్ నెంబర్ వెరిఫైడ్. సో క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా మీకు ఆల్రెడీ సైనిక్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో అవి డిస్ప్లే అవుతాయి. అవి కరెక్టే కదా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సెండ్ ఓటీపీ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో లేదా ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చి ఉంటారో దానికి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ వెరిఫైడ్ అని ఓకే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. నెక్స్ట్ కింద సెట్ పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసే ముందు కింద 3 పాయింట్స్ ఇచ్చారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. పాస్వర్డ్ షుడ్ బి ఏ మిక్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ without any space in between. Password must contain both upper and lower case letters. Password length should be between 8 to 28 characters. సో మనం క్రియేట్ చేసే పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ రెండు ఉండాలి, దాంతోపాటు నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి, వాటి మధ్య ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. సో అది మినిమం 8 లెటర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా సో క్రియేట్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ సైన్ అప్ సక్సెస్ఫుల్లీ అండ్ సైన్ ఇన్ టు ప్రొసీడెడ్ ఫర్దర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది కదా, ఓకే మీద క్లిక్ చేసి నెక్స్ట్ సో యూజర్ నేమ్ వచ్చేసి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుంటామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా స్టార్టింగ్ వెల్కమ్ అని, సో ఇక్కడ మీ పేరు వస్తుంది, కరెక్టా కదా చెక్ చేసుకోండి. తర్వాత డిక్లరేషన్, సో డిక్లరేషన్ మొత్తం చదివిన తర్వాత నెక్స్ట్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇందులో వస్తాయి. సో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, క్లాస్, సో ఇవన్నీ వస్తాయి. కింద వచ్చేసి ఏఐఎస్ఎస్సి డీటెయిల్స్లో తన అప్లికేషన్ నెంబర్ తర్వాత ఏఐ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఇంకా 0, క్యాండిడేట్ మార్క్స్ 0 అని ఉన్నాయి కదా. సో రిజల్ట్ డిక్లేర్ కాలేదు కాబట్టి సో ప్రజెంట్ 0 కనపడుతుంది. వన్స్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా ఇందులో డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ సబ్మిట్ అండ్ రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో మై ప్రొఫైల్ అని చెప్పేసి మన పర్సనల్ డీటెయిల్స్, ఏఐఎస్సి డీటెయిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత కింద డిక్లరేషన్ ఉంది కదా, ఈ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆర్ యు షూర్ యూ వాంట్ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అంటే ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇంతటితో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది.
సో మై ప్రొఫైల్లో వచ్చేసి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి కదా, నోటీస్ ఇష్యూడ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ప్రజెంట్ డేటా నాట్ అవైలబుల్. సో ఇంకా రిజల్ట్ డిక్లేర్ కాలేదు కాబట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో అవైలబిలిటీ ఉండదు. సో కాబట్టి దిస్ ఈస్ ద ప్రాసెస్ టు రిజిస్టర్ ఎనీ క్యాండిడేట్ ఫర్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్లాస్ 6. ఐ హోప్ సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.